హోమ్ శక్తిమామ్ అండి. హోమ్ శక్తిమామ్ చాలామంది మా కమాండ్ ఇండియన్ ఫ్రెండ్స్ నాతో ఈ యూట్యూబ్ ఛానల్ ఇండియన్ గురు హటో హోమ్ శక్తిం కోసమనే మాట్లాడుతున్నారు. గురుమూర్తి గారు, ఈ యూట్యూబ్ ఛానల్లో నువ్వు ఏ విధంగా ఎలా చేశావని నాతో ప్రశ్నల మీద ప్రశ్నలు ఆడుతూనే ఉంటారండి. ఈ యూట్యూబ్ ఛానల్లో 2016 సంవత్సరము న్యూఢిల్లీ జంతర్ మంతరు అక్కడ ధర్నాలు చేస్తుంటారు. మా అమ్మాయి నేను అక్కడ మనం ధర్నా చేశామండి. ఎస్, అంటే ఇది భారత్ సర్కార్ ద్వారా ప్రచారం, ఇది అంటే మన ప్రభుత్వం ద్వారా ఇది ప్రచారం అండి. ఈ ఛానల్ మన హిందుస్థాన్లో పోలీసులు వాట్సాప్లో కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా, ప్రతి దుబాయ్లో, అమెరికాలో, అన్ని దేశాల్లో కూడా ఈ యూట్యూబ్ ఛానల్ రికార్డ్ అయిందండి. ఎస్, అంటే ఈ మదర్ ఇండియా కమాండ్ ఇండియన్ మనము మీరు ఆలోచించి ఉంటారు. మన స్వర్గీయ శ్రీ భారత రత్న రాజీవ్ గాంధీజీ గారు మాటల కోసం ఆలోచించి ఉంటారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు అయ్యేవి. ఇది గెలుస్తుంది అనుకుని మన ముందునే ఆ అమెరికన్ వాళ్ళకి తెలిసిపోయేది అన్నమాట. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ కమాన్ ఇండియన్ ఛానల్ ఈ ప్రపంచ దేశాల్లో జ్ఞాని విజ్ఞానులకి చాలామందికి తెలుసు. కాకపోతే వాళ్ళు త్వరగా బయట తీయడానికని మన హిందుస్థాన్లో చాలామంది రాజకీయ నాయకులు నా ఛానల్ అక్కడ ఆపుతున్నారు అన్నమాట. ఆపుకోండి, నాకేది కావాలా? నేను సంఘర్షం, సంవాదం, అంతరంగం మాటల కోసమనే నేను జన్మించాను. ముఖ్యంగా మన హిందుస్థాన్లో ఈ భూమిని మనము మట్టి తీసి మెట్రో ట్రైన్లు నడిపిస్తున్నాము కదండి. దైవబ్రహ్మణమైన మర్రి చెట్లు, వేప చెట్లు, ఏంటి రాగి చెట్లు మనము నరికేసి ఈ భూమిని బలం లేకుండా చేసుకుంటున్నాము. ఇది ఎందుకంటే వికాసం 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 అనేసి అనుకొని మనము వినాశం దారిలోకి వెళ్ళిపోతున్నామండి. కానీ దేశం ముందుకెళ్ళింది అంటుంది. ఎలా వెళ్ళిందండి? ఈ భూమిని మనం అలా తవ్వుకొని వెళ్ళిపోతే ఈ భూమి బలం లేకుండా అయిపోతుంది కదండి. భూకంపాలు వస్తాయి, మునిగిపోయి అందులో కథ ఓం శక్తి.